సిఎస్డిటి ఇచ్చిన బొకేను విసిరిపారేసి మంత్రి సవిత వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె బొకే విసిరిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మంత్రి దురుసు ప్రవర్తనపై నెటిజన్లు ఇదేం తీరని మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో నిత్యావసరాల సరుకుల పంపిణీ రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆమె పుష్పగుచ్చాన్ని విసిరిపారేశారు. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో జరిగిన ఫ్లవర్ బొకే ఇష్యూ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సిఎస్డిటి ఇచ్చిన బొకేను విసిరిపారేసి మంత్రి సవిత వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె బొకే విసిరిపారేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మంత్రి దురుసు ప్రవర్తనపై నెటిజన్లు ఇదేం తీరని మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిత్యావసరాల సరుకుల పంపిణీ రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆమె పుష్పగుచ్చాన్ని విసిరేశారు. జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో జరిగిన ఫ్లవర్ బొకే ఇష్యూ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, సిఎస్డిటి ఇచ్చిన బొకేను విసిరిపారేసి మంత్రి సవిత వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జౌళి శాఖ మంత్రి సవిత ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఏదైతే సిఎస్డిటి ఇచ్చిన బొకేను మంత్రి సవిత కోపంగా విసిరి పారేయడం అన్నది ఇప్పుడు చర్చాంశంగా నిలిచింది. ఎవరైనా సరే విఐపీలు జిల్లాకు వచ్చినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా అధికారుల్ని పూల బొకేని ఇచ్చినప్పుడు ఆ పక్కనున్న సహాయకులకు ఇవ్వడము, లేకపోతే దాన్ని తీసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ నెల 1వ తేదీన నిత్యావసరాల సరుకుల పంపిణీ రేషన్ షాపుల పునఃప్రారంభం కార్యక్రమంలో ఫ్లవర్ బొకేని విసిరేసిన ఘటన అనేది కలకలం రేగుతోంది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సంఘటన వాస్తవానికి జూన్ 1వ తేదీన జరిగింది. ఈ జూన్ 1వ తేదీన అధికారులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సిఎస్డిటి ఇచ్చిన బొకేని మంత్రి సవిత విసిరి పారేయడం అన్నది అక్కడున్న అధికారులు సైతం కంగు తిన్నారు. ఈ అధికారులు చెప్పడం ఏమంటే మంత్రి సవిత ఈ విధంగా చేయడం అనేది అధికారులను అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం. త్వరలో ఈ విషయం గురించి కూడా చర్చ చేసి ఏం చేయాలి ఏంటి అన్న దానికైనా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ విషయం అధిష్టానాన్ని కూడా తెలిసినట్టయితే వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా టీడీపీ వర్గీయుల్లో చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో జరగడం అన్నది ఇప్పుడు ఒక చర్చగా నడుస్తోంది. విజయ్, సూర్య, ముఖ్యంగా సిఎస్డిటికి అలాగే మంత్రి సవితకి ఏదన్నా ఇష్యూ నడుస్తుందా? అందులో భాగంగానే ఈ ఇష్యూ జరిగిందనుకోవచ్చా, లేకపోతే ఏదో పొరపాటున జరిగి ఉండొచ్చా? ఇది పొరపాటు అయితే కాదు విజయ్. ఏదో వివాదం అయితే జరుగుతోంది అన్నట్టయితే అక్కడ గుసగుసలు అయితే అప్పుడే మాట్లాడుతున్నారు. కాకపోతే వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నది కూడా చర్చ నడుస్తోంది. ఆ సిఎస్డిటి అయితే బయట ఏది చెప్పట్లేదు. కాకపోతే తన సన్నిహిత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే చర్చించినట్టు తెలుస్తోంది. అదే విధంగా వాళ్ళ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి ఎటువంటి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సూర్య.